నువ్వు దేని కొరకైతే సృష్టింపబడ్డావో అది నీలోనే దాగునుంది, బయట లేదు. సృష్టికర్త నీ భవిష్యత్తును బయట ఎప్పుడు పెట్టాడు, ఎక్కడ పెడతాడో తెలుసా? నీలోనే పెడతాడు. నీలోనే నీ యొక్క గమ్యం దాచిపెట్టాడు. అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం, నేను భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నాను, 2025వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను. నువ్వు 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టట్లే. 2025వ సంవత్సరం నీలో నుండి వస్తుంది. 2025వ సంవత్సరం నీవే తయారు చేస్తున్నావు. నీకున్నటువంటి అలవాట్లు బట్టి, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంను బట్టి, నువ్వు వెళ్తున్నటువంటి ప్రాంతాలు బట్టి. 2026వ సంవత్సరము ఒక గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలంటే 2025వ సంవత్సరంలో నీవు నీ యొక్క అలవాట్లు మార్చుకోవాలి. దేవుని పైన ఆ యొక్క నింద వేయడం ఆపివేయాలి. ఇది దేవుని చిత్తం కాదేమో అని చెప్పడం ఆపివేయాలి. దేవునికి ఖచ్చితంగా నీ పట్ల ప్రణాళిక ఉంది, కానీ ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చే బాధ్యత మాత్రము నీపైనే ఉంది. అందుకే ఆయన అంటా ఉంటాడు, నేను మిమ్ము గూర్చి ఆలోచించిన సంగతులు గొప్పవంట, నిరీక్షణ కలవంట, అది నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందంట. నువ్వు నడవకపోతే ఎలాగ? మనము మన యొక్క పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, ఫీజు కట్టేస్తాం, సంవత్సరం అంతా కట్టేస్తాం. ఎందుకు కడతామండి? వారి చక్కటి భవిష్యత్తు ఇద్దామనే కదా. కానీ మన పిల్లలకి మనం ఫీజు కట్టిన తర్వాత వారు చదవకపోతే చదవటం ఎవరి బాధ్యత? పిల్లల బాధ్యత. తల్లిదండ్రులుగా నువ్వు వారి యొక్క అభివృద్ధిని కోరావు, అందుకే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేస్తావు. సేమ్ వే నీ యొక్క పరమ తండ్రి నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, అతి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు దాన్ని నడవకపోతే, నువ్వు దాన్ని అభివృద్ధి పరుచుకోకపోతే మళ్ళీ ఆ యొక్క నింద దేవుని మీద వేయదు. దేవుడు ఆల్రెడీ నీ కొరకు వెల చెల్లించాడు. ఆ యొక్క సిలువు పైన ఆ యొక్క బలియాగము ఆల్రెడీ చెల్లించాడు. నువ్వు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని సాధించాలి. నేను కూడా మీలాగే వారి దగ్గరికి వెళ్ళి, వీరి దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెప్పించుకోవడానికి, నా భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ మీకు విషయం చెప్పనా, ఎక్కడ కూడా నా యొక్క భవిష్యత్తు దొరకలేదు, ఒక్క దగ్గర తప్ప. అది ఎక్కడో తెలుసా? నాలోనే. దేవుడు ఆ యొక్క రహస్యము నాలోనే పెట్టాడు. దేవుడు నీ యొక్క భవిష్యత్తును నీలోనే పెట్టాడు. దేవుడు నీ యొక్క గమ్యాన్ని నీలోనే పెట్టాడు. డోంట్ మిస్ యువర్ ఫ్యూచర్, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు గుర్తింపు. గుర్తింపు, ఎలాగా గుర్తింపును పొందాలి అనేటువంటి అంశము మనం ఈరోజు చూస్తాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క గుర్తింపు కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ఐ వాంట్ బి రికగ్నైజ్డ్. నేను గుర్తింపును పొందాలి, గుర్తింపబడాలి అనేటువంటిది. కానీ మనము గుర్తింపబడాలంటే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మనుషులు నీ కొరకు చూడట్లేదు. మరి ఎవరి కోసం చూస్తున్నారంటే, నీలో ఉండేటువంటి ఆ యొక్క కృపావరం కొరకు చూస్తున్నారు. పీపుల్ ఆర్ నాట్ సర్చింగ్ ఫర్ యూ, బట్ పీపుల్ ఆర్ సర్చింగ్ ఫర్ ద గిఫ్ట్ దట్ ఈస్ దేర్ ఇన్సైడ్ యూ. నీలో దేవుడు దాచిపెట్టినటువంటి ఆ యొక్క కృపావరమును, దేవుడు నీలో అమర్చినటువంటి ఆ యొక్క బహుమతిని దేవుడు చూస్తున్నాడు. నువ్వు చాలాసార్లు అనుకుంటా ఉంటాము, మనం జీవిస్తున్నాము కదా, అందుకనే మనం దీవింపబడతాము, మనం జీవిస్తున్నాం కదా, అందుకనే అన్నీ కూడా సమకూర్చబడతాయి అని చెప్పి అనుకుంటా ఉంటాం. బట్ జస్ట్ బికాజ్ యూ లివ్ డజంట్ మీన్ యూ విల్ బి సక్సెస్ఫుల్. నువ్వు జీవిస్తున్నందుకే నువ్వు సక్సెస్ఫుల్ పర్సన్గా మార్చివేయబడవు. మరి ఎలా మార్చివేయబడతాము ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా అంటే, అది మనము ఈరోజు అంశంలో మనం దాన్ని చూడబోతున్నాం. అనేక సార్లు మనము జీవిస్తూ ఉంటాం, కానీ గుర్తింపును పొందకుండా జీవిస్తూ ఉంటాం. మనము అసలు ఉన్నామని కూడా గ్రహించము. కొన్నిసార్లు కొంతమంది ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు వారు ఆఫీసులో పనిచేస్తున్నట్టు కూడా ఎవరికి తెలీదు. ఓహో, ఈ వ్యక్తి కూడా ఆఫీసులో పనిచేస్తున్నాడా అని చెప్పి మనం ఒక్కొక్కసారి ఆశ్చర్యపోతూ ఉంటాం. ఎందుకు ఇటువంటి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందంటే, మనము గుర్తింపును పొందకుండా ఒక సాధారణమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాము గనుక మనము ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి గుర్తింపు లేనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటాం. అందుకే మనము దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క బహుమానాన్ని మనము కనపరచడం చాలా ప్రాముఖ్యము. వీ నీడ్ టు మేనిఫెస్ట్ ద గిఫ్ట్ దట్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ అవర్ లైఫ్స్. దాని ద్వారానే మనకు ఈ యొక్క గుర్తింపు అనేటువంటిది వస్తుంది. మనిషి యొక్క అతి ప్రాముఖ్యమైన అవసరత ఏంటి అని నేను ఆలోచించినప్పుడు నాకు 8 అవసరతలు కనబడ్డాయి. 8 needs, the greatest needs of a human being గా ఈ యొక్క 8 అవసరతలు కనబడ్డాయి. మొట్టమొదటిది ఏంటంటే, ఉద్దేశము కలిగిన వ్యక్తి యొక్క భావన. ఉద్దేశము కలిగినటువంటి వ్యక్తిగా మనము జీవించడం ప్రారంభించాలి. ఉద్దేశము కలిగినటువంటి మనిషిగా మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో అప్పుడు మనము ఒక చక్కటి భావనలో మనము జీవిస్తూ ఉంటాం. మనందరం కూడా ఇటువంటి ఉద్దేశము లేనటువంటి జీవితం మనం జీవిస్తూ ఉంటే అప్పుడు దేవుడు నా జీవితంలో ఏం చేస్తున్నాడు, దేవుడు నా జీవితంలో అసలు ఏమైనా చేస్తున్నాడా అని చెప్పి మనకి
ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. గమనించండి, మనము ఉద్దేశం లేనటువంటి జీవితం జీవిస్తే ఏమవుతుంది, ఉద్దేశంతో ఉండేటువంటి జీవితం జీవిస్తే ఏమవుతుందో ఈ యొక్క వీడియో చూసి మనకి అర్థమవుతుంది. నేను మీకు 3 వీడియోలు చూపిస్తాను. ఆ 3 వీడియోల్లో మొట్టమొదటి వీడియోలో మనము ఆయన ఇంట్రడ్యూస్ కూడా చేయనవసరం లేదు, కానీ ఆయన గుర్తింపును పొంది జీవిస్తూ ఉన్నాడు. మీకు కూడా చాలామందికి ఆ వ్యక్తి పరిచయం అవసరం లేదు, మీరు గుర్తిస్తారేమో. చూద్దాం, మొట్టమొదటి వీడియో చూద్దాం స్క్రీన్ మీద. Hey, going? Good, how are you? How are you, mate? Good turning. Good. Thank you. Holy hell. As if we weren't suffering enough at that point. That was just, you know. Always got to add some spice to it. Well, Indian, you know. ఈ వ్యక్తి ఎవరో తెలుసండి? తెలిస్తే ఒకసారి పేరు చెప్పండి బిగ్గరగా. విరాట్ కోహ్లీ. ఆయన గురించి పరిచయం అవసరం లేదు, రైట్? ఆయన మీకు ఖచ్చితంగా తెలుసు. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతుంది ఎవరంటే ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్. 6 సంవత్సరాల క్రితము ఏమని చెప్తున్నాడంటే, బాబు ఆల్రెడీ ఓడిపోతున్నాం కదా మేము, నువ్వు వచ్చి ఇంకా చితకొట్టేసేవేంటి మమ్మల్ని అని అడుగుతున్నాడు. అప్పుడు విరాట్ కోహ్లీ అన్నాడు, కొంచెం స్పైస్ వేసాను అంతే అన్నాడు. అప్పుడు ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ అంటాడు, అవును మీరు భారతీయులు కదా, కొంచెం స్పైసీగానే తింటారులేండి అని చెప్పి అన్నాడు. He doesn't need any introduction because he is already recognized. రెండవ వీడియో 2 దినాల క్రితమే, 2 days బ్యాక్ వీడియో అనమాట. అది చూద్దాం. He was just around. So, I told him I'd say jump in the middle. Thank you very much. Thanks for having us. Thank you. చూసారండి ఆ వీడియో? కోహ్లీకి ముందు ఇండియన్ క్రికెట్ టీం వెళ్ళింది, కోహ్లీ తర్వాత కూడా ఇండియన్ క్రికెట్ టీం వెళ్ళింది, కానీ ఆ ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ ఆపింది ఎవరిని? ఏమండి, ఇది నిజం చెప్పండి, మనందరం కూడా క్రికెట్ ప్లేయర్సే కదా, గల్లీ క్రికెట్ ఆడతాము, అన్ని క్రికెట్లు ఆడతాము. అసలు క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడమే ఎంత కష్టం. కానీ అలాంటిది క్రికెట్ టీంలో సెలెక్ట్ అవ్వడం కాకుండా ఆ టీంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కల్పించుకోగలిగాడు విరాట్ కోహ్లీ. ఎందుకు? 3వ వీడియో చూద్దాము. ఇండియన్ క్రికెట్ టీం ఆయన గురించి ఏమని సాక్ష్యం చెప్పిందో. We all know that his hunger and his passion is unmatchable. Every time you see him, he comes out with different energy all the time. 100 T20 international. I think it's another milestone for you, Virat bhai. I feel the way you are on the field, be the same way, electrifying. जब मुझे याद है कि अंडर 19 से हम दोनों साथ में खेलते हैं, तो तभी से उसका में जो डेडिकेशन और उसका जो हंगर है वो रन्स के लिए, वो अभी भी उतना ही है. आई थिंक जो उनकी लेगेसी है वो सिर्फ रन बनाना नहीं है, बट जिस तरह से वो गेम को अप्रोच करते हैं. आई थिंक बहुत लोग हैं, या मैं बोलूँगा कि जनरेशन जो है वो उस तरह से खुद को अप्रोच करना चाहती हैं, उस तरह से खुद का गेम चेंज करना चाहती हैं. He's the first Indian to do this. He's obviously, been our leader for a long time, and he's guided this young Indian team. To play that amount of cricket itself is a big achievement. Leave the record aside, and people will remember this feat for a longest time, because I don't see in the near future this happening very often. మనం చదివితే పీపుల్ విల్ రిమెంబర్ దిస్ ఫీట్ ఫర్ ద లాంగెస్ట్ టైమ్ యాజ్ ఐ డోంట్ సీ ఇట్ హ్యాపెనింగ్ ఇన్ నియర్ ఫ్యూచర్ అని చెప్పి హార్దిక్ పాండ్యా విరాట్ కోహ్లీ గురించి చెప్తున్నాడు. అంటే విరాట్ కోహ్లీ సృష్టించినటువంటి రికార్డ్స్ని ఎవరు కూడా అంత వేగంగా అతి త్వరలో రికార్డ్ బ్రేక్ చేయలేరు అని చెప్పి విరాట్ కోహ్లీ గురించి చెప్తున్నాడు హార్దిక్ పాండ్యా. యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్, విరాట్ కోహ్లీ ఈజ్ ద ఓన్లీ ప్లేయర్ టు ప్లే 100 టెస్ట్ మ్యాచెస్, 100 ODIs and 100 T20s. మరి అంత యంగ్ ఏజ్లో అండర్ 19 టీంకి కూడా క్యాప్టెన్గా వహించినటువంటి విరాట్ కోహ్లీ ఇండియన్ క్రికెట్ టీంకి క్యాప్టెన్గా, టెస్ట్ మ్యాచ్కి క్యాప్టెన్గా, ODIకి క్యాప్టెన్గా,
T20 కూడా కెప్టెన్గా ఉండగలిగాడు. హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? ఎలాగది సాధ్యం అంటే హీ టుక్ ఆపర్చునిటీ ఆఫ్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు హిమ్. దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి దాన్ని గమనించి గుర్తించి దానిని ఆయన అభివృద్ధి పరిచాడు. అందుకే ఆయన వరల్డ్లో గ్రేటెస్ట్ క్రికెట్ ప్లేయర్ అయ్యాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వర్తమానం విరాట్ కోహ్లీ గురించి కాదు, కానీ దేవుడు మన జీవితంలో పెట్టినటువంటి బహుమానం గురించి, దేవుడు మన జీవితంలో పెట్టినటువంటి కృపావరం గురించి. ఎందుకంటే విరాట్ కోహ్లీని చదువు అంత పెద్దవాడినిగా చేయలేదు, లేకపోతే తన యొక్క తెలివితేటలు అంత పెద్దవాడినిగా చేయలేదు. విరాట్ కోహ్లీని అంత పెద్దవాడినిగా చేసింది ఏంటంటే దేవుడు తన జీవితంలో పెట్టినటువంటి ఆ యొక్క క్రికెటింగ్ స్కిల్స్ని. తన యొక్క ప్రపంచమంతా కూడా ఆ యొక్క క్రికెటింగ్ బ్యాట్ మరియు ఆ యొక్క మైదానం మాత్రమే. నా ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ బిహైండ్ మెనీ థింగ్స్. గొప్పవాడిని అవ్వాలి, గుర్తింపును పొందాలి, నేను గొప్ప విషయాలు సాధించాలని. కానీ మనము ఎందుకు వెనకబడిపోతూ ఉంటున్నామంటే బికాజ్ వీఆర్ నాట్ గోయింగ్ ఆఫ్టర్ ద థింగ్ విచ్ గాడ్ హ్యాస్ ప్లేస్డ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని జీవితంలో పెట్టినటువంటి ఆ యొక్క ప్రణాళిక వెనక, ఆ యొక్క కృపావరం వెనక, ఆ యొక్క బహుమతి వెనక నువ్వు వెళ్ళట్లేదు కనుక నువ్వు వెనకంజలోనే ఉంటున్నావు. మనం మరలా మన యొక్క మెసేజ్కి వెళ్దాం. ద ఫస్ట్ పాయింట్ ఈస్ ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి యొక్క భావన. మనందరం కూడా మన జీవితంలో ఉద్దేశం కలిగి జీవించాలని చెప్పి ఆశపడతా ఉంటాం. ఉద్దేశం లేకుండా ఎవరు జీవించలేము. ఎందుకంటే ఆ యొక్క ఉద్దేశము మనల్ని, మన యొక్క జీవితాన్ని ఎంజాయ్ చేసేటట్టు మారుస్తుంది. అనేక సార్లు ఉదయం లేస్తాం, భోజనం చేస్తాం, మళ్ళీ రాత్రి పడుకునేటువంటి జీవితంలోకే మనము ఆ రొటీన్లో పడిపోతూ ఉంటున్నాం. ఎందుకు ఆ యొక్క రొటీన్లో పడిపోతున్నాం? వై ఆర్ వి నాట్ ఏబుల్ టు ఎంజాయ్ అవర్ లైఫ్ అంటే ఇట్ ఈస్ బికాజ్ వీ హ్యావ్ లాస్ట్ ద సెన్స్ ఆఫ్ పర్పస్ ఇన్ అవర్ లైఫ్స్. ఉద్దేశాన్ని మనము మన యొక్క జీవితంలో కోల్పోయి ఉన్నాం కనుక మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. రెండవ అతి ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏంటి అంటే విలువైన వ్యక్తి యొక్క భావన. విలువైన వ్యక్తి యొక్క భావన కలిగి ఉండాలి మనము. అంటే మనందరం కూడా ఒక విలువైనటువంటి వ్యక్తిగా మనము ఉండాలని చెప్పి ఆశిస్తూ ఉంటాం. వి ఆల్ వాంట్ టు ఫీల్ వాల్యుబుల్. మనము ఎందుకు పని చేస్తామంటే ఆ యొక్క పని ద్వారా మనం మన యొక్క విలువను సంపాదించుకోవడానికి మనం పనిచేస్తూ ఉంటాం. మనము మన యొక్క ఆ యొక్క పని చుట్టూ మన యొక్క విలువను మనము కనిపెట్టడానికి, మనం పొందుకోవడానికి మనము అతి కష్టపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనము ఈ యొక్క విలువ ద్వారా మనము ఎవరితోని సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటామంటే విలువను అందించే వారితోనే మనం సంబంధాలు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఎవరితో మనం ఫ్రెండ్షిప్స్ని డెవలప్ చేసుకుంటూ ఉంటామంటే ఎవరైతే మనకి విలువను, మన యొక్క విలువను గుర్తిస్తారో వాళ్ళతోనే మనం ఫ్రెండ్షిప్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనము మన యొక్క పనిలో కూడా ఎక్కడైతే మనం విలువ కలిగి ఉంటామో, ఒక విలువైనటువంటి వ్యక్తిగా మనం గుర్తింపును పొందుతామో ఆ యొక్క ప్రాంతంలోనే మనము పని చేయడానికి ఇష్టపడతా ఉంటాం. మూడవ అవసరత, మానవుని యొక్క అవసరత ఏంటి అంటే ప్రాముఖ్యమైన పని చేస్తున్న భావన. మనము ఏదో పని చేయడం కాదు, ఒక ప్రాముఖ్యమైనటువంటి పని చేయడానికి మనం ఇష్టపడతా ఉంటాం. అంటే మన వలన ఒక మార్పు జరుగుతుంది, మన వలన ఒక వ్యత్యాసము జరుగుతుంది అనేటువంటి భావన మనకు ఎప్పుడైతే కలుగుతుందో దట్ ఈస్ వేర్ వి వాంట్ టు వర్క్. మనము ఈ యొక్క భావన కొరకు కొంతమంది విచిత్రాలుగా కూడా రెడీ అవుతూ ఉంటారు. అంటే ఉదాహరణకి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వారిని మనం చూస్తే వారందరూ కూడా చాలా విచిత్రంగా రెడీ అవుతూ ఉంటారు. ఎందుకంటే వారిని గుర్తింపు పొందుకోవడానికి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఈ యొక్క భావనను సంపాదించడానికి మనము అనేక లోతులుగా వెళ్తూ ఉంటాం. వి గో టు మెనీ డెప్త్స్ ఇన్ అవర్ లైఫ్స్. ఎందుకు అంటే ఒక స్టేట్మెంట్ చెప్తాను, ఆ స్టేట్మెంట్ మీ జీవితంలో నిజమో కాదో చెప్పండి. వి ఆర్ ద హీరోస్ ఇన్ అవర్ లైఫ్స్. అవునా కాదా? Yes, that statement itself proves that you are born to do something significant. ఆ ఒక్క స్టేట్మెంట్ చాలు నువ్వే నీ యొక్క జీవితంలో హీరో అనేటువంటి స్టేట్మెంట్ ప్రూవ్ చేయడానికి. అదొక్కటే ప్రూవ్ చేస్తుంది. ఏమనంటే నువ్వు ఈ యొక్క భూలోకంలోకి ఎందుకు వచ్చావంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి మార్పును తీసుకురావడానికి. నాలుగవ అవసరత ఏంటి అంటే ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క భావన.
ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క భావన. ఒకవేళ నువ్వు నడుస్తున్నప్పుడు ఎవరైనా నిన్ను ఇగ్నోర్ చేస్తే నీకు నచ్చదు, ఎందుకంటే నువ్వు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా నిన్ను నువ్వు చూసుకుంటున్నావు గనుక. యూ విల్ నాట్ ఫీల్ కంఫర్టబుల్ వెన్ సంబడి ఇగ్నోర్స్ యూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ ఎవరైనా సరే నిన్ను కాకుండా వేరే ఒకరిని ఎంచుకున్నట్లయితే నీకు మరలా బాధ కలుగుతుంది ఆ పని చేయడానికి. నీ ఆఫీస్లో ప్రమోషన్ కొరకు నిన్ను ఎంచుకోకుండా వేరొకరిని ఎంపిక చేస్తే యు ఆర్ హర్ట్, ఎందుకంటే యు ఫెల్ట్ ఇగ్నోర్డ్. నిన్ను ప్రక్కన పెట్టేశారనేటువంటి భావన నీలో కలుగుతూ ఉంటుంది. 5వ అవసరత ఏంటంటే సెన్స్ ఆఫ్ మీనింగ్, అర్థంతో కూడిన జీవితం యొక్క భావన. అంటే మనము ఒక అర్థవంతమైనటువంటి జీవితం జీవించాలని చెప్పి మనం ఆశపడతా ఉంటాం. ఏదో జంతువుల్లాగా మనం లేచి తినేసి పడుకొని, లేచి తినేసి పడుకోవాలనేటువంటి జీవితము మనం జీవించడానికి ఇష్టపడము. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే ఈ యొక్క అర్థాన్ని వెతకడానికి మనకి అర్థం కానప్పుడు మనం రకరకాల ప్రయత్నిస్తూ ఉంటాం. ఒక ప్రయత్నం ఏంటంటే యోగా, 2వ ప్రయత్నం ఏంటంటే ఎక్సర్సైజెస్, 3వ ప్రయత్నం ఏంటంటే మెడిటేషన్. మనము అంతటితో సరిపోదని చెప్పి ఈ మధ్యన మనము వేరే ప్లానెట్స్ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటున్నాం. ఎలాన్ మస్క్ ఈ యొక్క భావన చాలా ఎక్కువ ఆయనలో ఉంది. అందుకే మనం ఈ యొక్క భూలోకంలోనే కాకుండా మనము ఆ యొక్క మార్స్కి వెళ్ళాలి, మార్స్లో మనం జీవించగలగాలి అని ఆయన ప్రయత్నిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే హీ వాంట్స్ టు గివ్ అ సెన్స్ ఆఫ్ మీనింగ్ టు హ్యూమన్ బీయింగ్స్. 6వ అవసరత ఏంటి అంటే సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్, సంపూర్ణత యొక్క భావన. మనం ఏమైనా ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేయడానికి ఇష్టపడతా ఉంటాం. మనం ఏమైనా పని ప్రారంభిస్తే దాన్ని అర్ధాంతరంగా మనం దాన్ని విడిచిపెట్టము. వీ వాంట్ టు కంప్లీట్ ఇట్. పిల్లలు మనం పుడితే వాళ్ళు పెద్దవాళ్ళు చేసి పెళ్ళిళ్ళు చేసి వారికి పిల్లలు పుట్టిన తర్వాత మనము సంతృప్తి చెందుతూ ఉంటాం. ఎందుకంటే వీ హ్యావ్ అ సెన్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్. అప్పుడే దాని యొక్క సంపూర్ణంగా మనం చేసామని చెప్పి మనము ఆలోచిస్తూ ఉంటాం. అందుకే మనము ఇల్లుల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, మంచి కారులు కలిగి ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. 7వ అవసరత ఏంటంటే శక్తి యొక్క భావన. వీ ఆల్ వాంట్ టు ఫీల్ పవర్ఫుల్. మనందరం కూడా శక్తివంతమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండడానికి ఇష్టపడతా ఉంటాం. ప్రతి మనిషి కూడా శక్తినే వెంబడిస్తాడు. ప్రతి నరుడు లోకములో శక్తినే వెంబడిస్తాడు. ఈ యొక్క శక్తి అనగా ఏంటి అంటే మన యొక్క పరిస్థితులను కంట్రోల్ చేయగలిగే శక్తి, అంతే. మన యొక్క పరిస్థితులను కంట్రోల్ చేయగలిగితే మనం శక్తివంతంగా ఫీల్ అవుతాం. అదే శక్తి మనలో లేకపోతే మనం బలహీనులుగా ఫీల్ అవుతాం. అందుకే మనకి అనారోగ్యం వచ్చినప్పుడు మనకి ఇష్టం ఉండదు. ఎందుకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎందుకు ఇష్టం ఉండదంటే వీ ఫీల్ పవర్లెస్. జ్వరం వస్తే ఇష్టం ఉండదు. ఎందుకు? ఆ జ్వరం ఏదో చేస్తుందని కాదు, మీరు బలహీనులు అవుతున్నారు కనుక. అందుకే వృద్ధాప్యం ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వృద్ధాప్యంలో చాలామంది నమ్మేది ఏంటంటే బలహీనులు అవుతారని. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు కానీ ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ బట్టి ఆ యొక్క సర్కమ్స్టాన్సెస్ నిన్ను కప్పివేస్తే అప్పుడు నీకు డిప్రెషన్ వస్తుంది. యు ఫీల్ డిప్రెస్డ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీ యొక్క పిల్లవాడు, నీ యొక్క కుమారుడు లేకపోతే కుమార్తె అబ్నార్మల్ బిహేవియర్ ఉంటే యూ విల్ ఫీల్ డిప్రెస్డ్ అండ్ పవర్లెస్. మనము ఎప్పుడు కూడా శక్తివంతమైనటువంటి స్థానంలో ఉండడానికే ఇష్టపడతా ఉంటాం. 8వ అవసరత అతి ప్రాముఖ్యమైనటువంటిది ఏంటి అంటే విజయం యొక్క భావన. మనందరం కూడా విజయవంతులుగానే ఉండాలని చెప్పి ఇష్టపడతా ఉంటాం. We all want to be successful in what we are doing. ఆ యొక్క నిర్వచనము ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి మారొచ్చేమో కానీ మనందరం కూడా సక్సెస్ఫుల్గానే ఉంటాం. ఈ హాల్లో లేదండి నాకు సక్సెస్ వద్దు, నేను ఫెయిల్యూర్గా ఉండాలని చెప్పి ఇష్టపడుతున్నాను అనేటువంటి వారు ఎవరైనా ఉంటారా? ఎవరైనా ఉంటే ఒకసారి చేతులు ఎత్తండి, మీ ఫోటో తీసుకోవాలనుకుంటున్నాను. నోబడి విల్ బి దేర్. ఎవ్రీబడి వాంట్స్ టు బీ సక్సెస్ఫుల్. ఈ యొక్క అవసరత మనల్ని అనేక కార్యాలు చేయించడానికి ప్రేరేపిస్తుంది. ఈ 8 అవసరతలు మనల్ని అనేక విషయాలు చేయడానికి ప్రేరేపిస్తుంది. ఈ యొక్క అవసరతల నుండి 5 ప్రశ్నలు వచ్చాయి. ఆ 5 ప్రశ్నలు ఏంటంటే, మొట్టమొదటిది నేను ఎవరిని, రెండవది నేను ఎక్కడి నుండి వచ్చాను, మూడవది ఇక్కడ నేను ఎందుకున్నాను భూలోకంలో, నాలుగవది నేను ఏమి చెయ్యగలను, 5వది నేను ఎక్కడికి వెళ్తున్నాను. ఈ 5 ప్రశ్నలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి.
ఈ 5 ప్రశ్నలు మనల్ని వేధిస్తూ ఉంటాయి. ఈరోజు మనం చూడబోయేటువంటిది మొట్టమొదటి ప్రశ్న యొక్క సమాధానము ఏంటదంటే, నేను ఎవరిని. నేను ఎప్పుడైతే నేను ఎవరిని అని అడుగుతానో మీరు వెంటనే ఏం చెప్తారో తెలుసా? మీరు ఏ పని చేస్తారో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ డూ యూ డూ బ్రదర్ ఆర్ హూ ఆర్ యూ అని అడిగితే వెంటనే మీరు ఏం చెప్తారండి? ఐఎమ్ అ డాక్టర్, ఐఎమ్ అన్ ఇంజనీర్, ఐఎమ్ అ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, ఐఎమ్ అన్ ఐటీ వర్కర్, ఐఎమ్ అ గ్రాఫిక్ డిజైనర్, ఐఎమ్ అ మ్యూజిషియన్. అంతే కదా? దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యు సే. బట్ అంటే దాని అర్థం ఏంటంటే మీరు ఎవరో మీరు చేస్తున్నటువంటి వృత్తితోనే మీరు పోలుస్తున్నారు. నేను ఎవరిని, నేను అన్న తర్వాత ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి చాలా కష్టపడతా ఉంటాం. నేను యేసుప్రభుని చూస్తే యేసుప్రభువే అందరికన్నా ఎక్కువగా నేను అనేటువంటి పదం వాడాడు. ఏ పదం అండి? ఆశ్చర్యం కలుగుతుంది కదా. యేసయ్యే వాడినటువంటి పదాలు ఏంటో తెలుసా? నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నేనే ద్వారము, నేనే జీవజలము, నేనే పునరుద్ధానము, నేనే మంచి కాపరి, నేనే. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎవరివై ఉన్నావు? దట్ ఈస్ ద క్వశ్చన్ దట్ వీఆర్ స్ట్రగ్లింగ్ విత్. మనుషులు ఎప్పుడు వారి యొక్క భవిష్యత్తు నిర్ణయించరు. మనుషులు ఎప్పుడు కూడా వారి యొక్క భవిష్యత్తు నిర్ణయించరు. వారు వారి యొక్క అలవాట్లను నిర్ణయిస్తారు. యు నీడ్ టు అండర్స్టాండ్ దాట్. అనేక సార్లు అనుకుంటా ఉంటాం, నేను నా భవిష్యత్తులోకి వెళ్తున్నానని. లేదు, నీ యొక్క భవిష్యత్తును నిర్ణయించవు. నువ్వు ఏం నిర్ణయిస్తావంటే నీ యొక్క అలవాట్లు. యువర్ హ్యాబిట్స్ డిసైడ్ యువర్ ఫ్యూచర్. నీ అలవాటులు నీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అందుకనే నువ్వు నీ భవిష్యత్తును మార్చుకోవాలంటే నువ్వు మార్చుకోవాల్సింది నీ యొక్క అలవాట్లను. నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ అలవాటుగా నువ్వు ఎక్సర్సైజ్ చేస్తే నువ్వు నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తున్నావు. ఒకవేళ అలవాటుగా మంచి ఆహారం తింటే నువ్వు నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తున్నావు. ఒకవేళ అలవాటుగా నువ్వు సిగరెట్ తాగకపోతే నువ్వు నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తున్నావు. ఒకవేళ అలవాటుగా నువ్వు మందు జోలికి వెళ్ళకపోతే నువ్వు నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తున్నావు. ఒకవేళ నువ్వు ఎక్సర్సైజ్ చేయకపోయినా నువ్వు నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తావు. ఎందుకో తెలుసా? నీ యొక్క భవిష్యత్తు అదే హాస్పిటల్ బెడ్ మీద ఉంటుంది. యూఆర్ డిసైడింగ్ యువర్ ఫ్యూచర్. ఒకవేళ సిగరెట్లు తాగితే, మందు తాగితే, యు ఆర్ డిసైడింగ్ యువర్ ఫ్యూచర్ అదే హాస్పిటల్ బెడ్ మీద, అదే బిల్స్ కడుతూ. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎవ్రీ హ్యాబిట్ దట్ యు క్రియేట్ డిసైడ్స్ యువర్ ఫ్యూచర్. నువ్వు నిర్ణయించే ప్రతి అలవాటు, నువ్వు అలవాటు చేసుకునే ప్రతి అలవాటు, నువ్వు తీర్మానం చేసుకునే ప్రతి అలవాటు నీ భవిష్యత్తును మారుస్తుంది. నువ్వు నీ భవిష్యత్తును ప్రభావితం చేయాలంటే నువ్వు నీ యొక్క అలవాట్లను ప్రభావితం చేయాలి. నువ్వు నీ యొక్క అలవాట్లను మార్చుకోవాలి. అందుకే అలవాటుల్లో శక్తి ఉంటుంది. దెర్ ఈస్ పవర్ ఇన్ హ్యాబిట్స్. ఆ యొక్క అలవాటు ఏమై ఉంది నీది? వాట్ ఈజ్ యువర్ హ్యాబిట్? ఆ యొక్క కొంతమంది అనుకుంటా ఉంటారు, పాస్టర్ గారు మీరు చాలా చక్కగా మాట్లాడుతున్నారండి, మీరు చాలా చక్కగా పాడుతున్నారండి, మీరు చాలా చక్కగా ప్రసంగాలు చేస్తున్నారండి, మీరు చాలా చక్కగా అంత అడ్మినిస్టర్ చేస్తారండి అంటే, నో, ఐ హ్యావ్ ఇన్కల్కేటెడ్ అ హ్యాబిట్. నేను కొన్ని అలవాట్లు చేసుకున్నాను. ఏంటో అలవాట్లు తెలుసా? ఎంత లేట్ అయినా సరే సూర్యుడి కన్నా ముందు లేవాలి అనేటువంటి అలవాటు. పాస్టర్ గారు సూర్యుడి కన్నా ముందు లెగిస్తారా? కొంతమంది ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎస్, సూర్యుడి కన్నా ముందు లేవాలి ఎనీ టైమ్ ఆఫ్ ద డే. సూర్యుడి కన్నా ముందు లేవాలనేటువంటి అలవాటు ఒకటి నా చిన్నప్పటి నుండే అలవాటు చేసుకున్నాను. ఇంకేం అలవాట్లు చేసుకున్నాను? ఏం చేసినా నీట్గా ఒక పద్ధతిగా చేయాలనేది. ఇట్ ఈస్ ద హ్యాబిట్ దట్ ఐ హావ్ క్రియేటెడ్. కొంతమంది అడుగుతా ఉంటారు, పాస్టర్ గారు మీకు ఎంత జ్ఞానమే. ఐ లిసన్, ఐ రీడ్ అ లాట్ ఆఫ్ బుక్స్. అనేక పుస్తకాలు చదువుతాను, అనేక ప్రసంగాలు వింటాను, ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ రీడింగ్ ద బైబిల్ ఎవ్రీ డే. ఐ హ్యావ్ అ హ్యాబిట్ ఆఫ్ ప్రేయింగ్ ఎవ్రీ డే. అది నా యొక్క అలవాటు. కొంతమంది అదేదో ఆత్మీయమైనటువంటి కార్యంగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆత్మీయమైన కార్యమో కాదో తర్వాత సంగతి అండి, ముందు అది అలవాటు. ఇట్ ఈస్ అ హ్యాబిట్ దట్ యు నీడ్ టు ఇన్కల్కేట్ ఎవ్రీ డే.
నా ప్రియ సహోదరి సహోదరుడా, కొంతమందికి ఈ యొక్క అలవాటు ఎలాగా ఉంటుందని అనిపిస్తుంది అంటే, పాస్టర్ గారు ఈరోజు ప్రార్థన చేశానండి, చాలా బాగా అనిపించిందండి అంటే వాళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటారు, ఓహో ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందా అని. ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుందో తెలియాలంటే ప్రార్థన చేయాలి కదా. మేక్ ఇట్ ఎ హ్యాబిట్. మీకు విషయం తెలుసా, బిఫోర్ ఇట్ బికమ్స్ అ హ్యాబిట్, ఇట్ ఈస్ గోయింగ్ టు మేక్ యూ సిక్. నీకు అది అలవాటుగా మారక ముందు అది నిన్ను అనారోగ్యపరుస్తుంది. ఎందుకు అనారోగ్యపరుస్తుంది అంటే అది నిన్ను వెరగొడుతుంది. ఉదాహరణకి, మీరు ఎప్పుడైనా కొత్తగా జిమ్కి వెళ్తున్నట్లయితే, రిమెంబర్ ఫస్ట్ డే చాలా చక్కగా చేస్తారు, చాలా బాగుంది అనుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. సెకండ్ డే ఇంకా బాగుందండి అని చెప్పి వెళ్ళిపోతారు ఉద్రేకంతో. థర్డ్ డే జ్వరం వస్తుంది. ఎందుకో తెలుసా, మీ బాడీని మీరు ట్రైనింగ్లో పెడుతున్నారు. సో ఇట్ బ్రేక్స్ యువర్ ఓల్డ్ హ్యాబిట్స్ అండ్ ఇట్ ఈస్ గివింగ్ యూ అ న్యూ హ్యాబిట్. అది నీ యొక్క పాత జీవితాన్ని విరగగొట్టి క్రొత్త జీవితం ఇస్తుంది. ద సేమ్ వే, నువ్వు ఎప్పుడైతే నీ యొక్క భవిష్యత్తును మార్చుకోవాలని చెప్పి అనుకుంటావో, నీ పాత అలవాట్లని నువ్వు మానివేసి క్రొత్త అలవాట్లని ఇన్కల్కేట్ చేసుకోవాలి. యు నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ దెన్? యూ మైట్ గెట్ సిక్, బట్ ఆ యొక్క అనారోగ్యము నిన్ను బలపరచడానికే. హల్లెలూయా. ఆ యొక్క అనారోగ్యము నిన్ను బలపరచడానికే. అందుకే ప్రార్థన మనకి అలవాటుగా ఉండాలి. కొంతమందికి ప్రార్థన ఆశ్చర్యంగా ఉంటుంది. ఇట్ ఈస్ అన్ ఒకేషనల్ సర్ప్రైజ్ దట్ వీ హ్యావ్. చేంజ్ యువర్ ప్రేయర్ ఇంటూ అ హ్యాబిట్ అండ్ గాడ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ యువర్ లైఫ్. ఆమేన్. అసంతృప్తి మార్పుకు విత్తనము. అసంతృప్తి మార్పుకు విత్తనము. నువ్వు సహిస్తే మార్పును చూడలేవు. నువ్వు సహిస్తే మార్పును చూడలేవు. అనేక సార్లు మనం సహిస్తూ ఉంటాం. ఇది పర్వాలేదులే, ఇది ఏం లేదులేండి, ఏం కాదులేండి. అందువల్లనే నీ జీవితం మారదు. అందువల్లనే నీ జీవితం మారదు. కోప ఆవేశాలు నీలో ఆ మార్పును తెస్తుంది. యాంగర్ ఈజ్ యాక్చువల్లీ గుడ్. కోపము యాక్చువల్గా మంచిది. దేనికి మంచిది? మార్పుకు మంచిది. పిచ్చి పిచ్చి కోపాలు కాదు నేను అంటుంది. ఆ కోపాన్ని నువ్వు ఎలాగ మార్చుకోవాలంటే నీలో మార్పు వచ్చేటట్టు మార్చుకోవాలి. నీలో ఒక మంచి మార్పును తీసుకొచ్చేటట్టు మార్చుకోవాలి. యేసయ్యకు కూడా కోపం వచ్చింది, కానీ ఆ కోపం వల్ల ఏమైందో తెలుసా? ఒక గొప్ప మార్పు వచ్చింది. ఏంటా మార్పు? ఆ యొక్క దేవుని మందిరం దగ్గర ఎవరెవరైతే వ్యాపారాలు చేస్తున్నారో, దొంగ వ్యాపారాలు చేస్తున్నారో, వారు మానేశారు. ఇట్ ఈస్ అ గుడ్ చేంజ్. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని సహిస్తున్నావు? దేని భరిస్తున్నావు? దేనిపైన కోపపడుతున్నావు? ఆర్ యు యాంగ్రీ ఆన్ యువర్ వీక్నెస్? దట్స్ గుడ్. నీ యొక్క బలహీనతల పైన నీకు కోపం వస్తుందా? అది చాలా మంచిది. ఆ యొక్క బలహీనతల్ని మార్చుకోవడానికి వాడు. చాలామంది ఏమైనా అనుకుంటా ఉంటారంటే, ఇంతేనండి నా జీవితం, ఇంతేనండి, నాకేమవ్వదండి. నో, స్టాప్ సేయింగ్ దాట్. అలా చెప్పడం మానివేసి, నువ్వు ఆ భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావు, నువ్వు బలహీనమైనటువంటి పరిస్థితులు ఉన్నావు, కానీ నీ యొక్క కోపం వలన ఆ యొక్క బలహీనత పరిస్థితి నుండి బలమైనటువంటి పరిస్థితులకు వెళ్ళాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని అడగాలి, దేవా, నేను ఈ యొక్క బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నాను, నన్ను ఈ యొక్క పరిస్థితి నుండి మార్చు. యాంగర్ బ్రింగ్స్ చేంజ్. కోపము నీలో మార్పును తీసుకురావాలి. బైబిల్లో అనేక సార్లు మనం చెప్తా ఉంటాము, దేవునికి ఈ మాట జతపరిచి మనము అనేక సార్లు వాడుతూ ఉంటాము. ఏమనంటే, దేవుడు ప్రేమమయుడు కదండి, దేవుడు ప్రేమిస్తున్నాడు కదండి అని. ఎస్, యువర్ రైట్. కానీ మనం అది ఎక్కువగా దేని కొరకు వాడతామని తెలుసా? పాపాన్ని ఇంక్లూడ్ చేయడానికి వాడతాం. మనం చేసిన పాపాలను సర్ది చెప్పుకోవడానికి ఆ మాట వాడుతూ ఉంటాం, దేవుడు ప్రేమామయుడు, దేవుడు ప్రేమిస్తాడని. మీకు విషయం తెలుసా? దేవుడు ఇష్టపడినటువంటి కార్యాలు కూడా చాలా ఉన్నాయి. దావీదు దేవుడు ఇష్టపడినటువంటివి 7 రాశాడు. 7. సొలొమోను అయితే 14 రాశాడు. ఆయనకి అబద్ధికులు ఇష్టం ఉండరు, ఆయనకి వేషధారణ ఇష్టం ఉండదు,
దేవునికి ఇష్టం లేనటువంటివి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. మరి అవి ఎందుకు పట్టించుకోం మనం? ఎందుకంటే మనం క్రైస్తవులం కదా, మనం మతంలో ఉన్నాం కదా, మనకు అనుకూలంగా మార్చేసుకుంటామండి అంటాను వాక్యాన్ని కూడా లాస్ట్కి. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేన్ని ద్వేషిస్తున్నావు, దేన్ని ఇష్టపడట్లేదు, యు నీడ్ టు హ్యావ్ అ లిస్ట్. చేంజ్ దాట్. ప్రతిదాన్ని ఎలా ప్రేమిస్తావండి? ప్రతిదాన్ని ప్రేమించగలవా? ప్రతిదాన్ని ఎలా ప్రేమిస్తావు? ప్రేమించలేవు. కొన్నిటిని నువ్వు ఇష్టపడకూడదు, విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. నువ్వు దాన్ని ఇష్టపడితే నీకు మంచిది కాదు. అది నువ్వు ఆ యొక్క పాపాన్ని ఇష్టపడితే నీకు మంచిది కాదు. నువ్వు దేనిని ద్వేషిస్తావో దాన్ని బట్టే నీ జీవితము నిర్ధారింపబడుతుంది. Your life will be defined by what you hate. నువ్వు దేన్ని ద్వేషిస్తున్నావు ఈరోజు? నీ యొక్క ద్వేషము నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నీ యొక్క ద్వేషం. కొంతమంది చెప్తా ఉంటారు, ఏమండి ఇది అవ్వట్లేదండి నా జీవితంలో, నా యొక్క ప్రమోషన్ రాలేదండి నా జీవితంలో. అది దేవుని చిత్తం కాదండి. యు బ్లేమ్ ఇట్ ఆన్ గాడ్. యు నో డీప్ ఇన్ యువర్ హార్ట్ that it is because of your laziness or maybe some politics in the office. కానీ మనం ఏం చేస్తాం? మనకి రానటువంటి ఆ యొక్క దీవెనని దేవుని మీద నెట్టుతాం. దేవుని చిత్తం కాదేమో, దేవునికి ఇష్టం లేదు, అందుకే నన్ను దీవించా. అరే నిన్ను దీవించడం దేవునికి ఇష్టం ఉండదా? ఒకసారి ఆలోచించు. నిన్ను ప్రోత్సహించడం దేవునికి ఇష్టం ఉండదా? ఒకసారి ఆలోచించు. మనం దాన్ని ఇన్కల్కేట్ చేసేసుకుంటున్నాం, ఆ యొక్క బద్ధకాన్ని ఇన్కల్కేట్ చేసేసుకుంటున్నాం. మన జీవితంలో మనం దాన్ని ఆహ్వానిస్తున్నాం, సర్ది చెప్పుకుంటున్నాం, పర్వాలేదులే. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేని కొరకైతే సృష్టింపబడ్డావో అది నీలోనే దాగునుంది. నువ్వు దేని కొరకైతే సృష్టింపబడ్డావో అది నీలోనే దాగునుంది, బయట లేదు, బయట లేదు. సృష్టికర్త నీ భవిష్యత్తును బయట ఎప్పుడు పెట్టాడు? ఎక్కడ పెడతాడో తెలుసా? నీలోనే పెడతాడు, నీలోనే పెడతాడు. నీలోనే నీ యొక్క గమ్యం దాచిపెట్టాడు. సృష్టికర్త నీలోనే నీ యొక్క భవిష్యత్తును పెట్టాడు. అనేక సార్లు మనం అనుకుంటా ఉంటాం, నేను భవిష్యత్తులోకి అడుగు పెడుతున్నాను, 2025వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నానని. నువ్వు 2025వ సంవత్సరంలోకి అడుగు పెట్టట్లే. 2025వ సంవత్సరం నీలో నుండి వస్తుంది. దేర్ ఇస్ అ బిగ్ డిఫరెన్స్. 2025వ సంవత్సరం నీవే తయారు చేస్తున్నావు. నీకుండేటువంటి అలవాట్లు బట్టి, నువ్వు వెళ్తున్నటువంటి మార్గంను బట్టి, నువ్వు వెళ్తున్నటువంటి ప్రాంతాలు బట్టి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు ఈ యొక్క వర్తమానంలా చెప్తున్నానంటే 2026వ సంవత్సరము ఒక గొప్ప దీవెనకరమైనటువంటి సంవత్సరంగా ఉండాలంటే 2005వ సంవత్సరంలో నీవు 2025వ సంవత్సరంలో నీవు నీ యొక్క అలవాట్లు మార్చుకోవాలి. నమ్మిన వారు ఆమెన్ చెప్పండి. ఇకపై దేవుని పైన ఆ యొక్క నింద వేయడం ఆపివేయాలి. ఇది దేవుని చిత్తం కాదేమో అని చెప్పడం ఆపివేయాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ఖచ్చితంగా నీ పట్ల ప్రణాళిక ఉంది, కానీ ఆ యొక్క ప్రణాళికను నెరవేర్చే బాధ్యత మాత్రము నీపైనే ఉంది. అందుకే ఆయన అంటా ఉంటాడు, నేను మిమ్ము గూర్చి ఆలోచించిన సంగతులు గొప్పవంట, నిరీక్షణ కలవంట, అది నీకు క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుందంట. నువ్వు నడవకపోతే ఎలాగా? మనము మన యొక్క పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం, ఫీజు కట్టేస్తాం, సంవత్సరం అంతా కట్టేస్తాం. ఎందుకు కడతామండి? వారి చక్కటి భవిష్యత్తు ఇద్దామనే కదా, చక్కగా చదవాలనే కదా. కానీ మన పిల్లలకి మన ఫీజు కట్టిన తర్వాత వారు చదవకపోతే చదవటం ఎవరి బాధ్యత? పిల్లల బాధ్యత. తల్లిదండ్రులుగా నువ్వు వారి యొక్క క్షేమాన్ని కోరావు, తల్లిదండ్రులుగా నువ్వు వారి యొక్క అభివృద్ధిని కోరావు, అందుకే వాళ్ళు స్కూల్లో జాయిన్ చేస్తావు. సేమ్ వే నీ యొక్క పరమ తండ్రి నీకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, నీకు ఒక అతి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడు. కానీ నువ్వు దాన్ని నడవకపోతే, నువ్వు దాన్ని అభివృద్ధి పరచుకోకపోతే మళ్ళీ ఆ యొక్క నింద దేవుని మీద వేయొద్దు. దేవుడు ఆల్రెడీ నీ కొరకు వెల చెల్లించాడు. ఆ యొక్క సిలువ పైన ఆ యొక్క బలియాగము ఆల్రెడీ చెల్లించాడు. నువ్వు ఆ యొక్క శ్రేష్టమైనటువంటి జీవితాన్ని సాధించాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనం అనేక సార్లు విన్నటువంటి మాటలు ఏంటంటే, వెళ్ళండి
వెళ్ళి దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోనండి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటో తెలుసుకోనండి అని చెప్పి మనము అనేక సార్లు విన్నాం. నేను కూడా మీలాగే వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెప్పించుకోవడానికి, నా భవిష్యత్తు ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాను. కానీ మీకు విషయం చెప్పనా, ఎక్కడ కూడా నా యొక్క భవిష్యత్తు దొరకలేదు, ఒక్క దగ్గర తప్ప. అది ఎక్కడో తెలుసా? నాలోనే. దేవుడు ఆ యొక్క రహస్యము నాలోనే పెట్టాడు. దేవుడు నీ యొక్క భవిష్యత్తును నీలోనే పెట్టాడు. దేవుడు నీ యొక్క గమ్యాన్ని నీలోనే పెట్టాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, డోంట్ మిస్ యువర్ ఫ్యూచర్, ఇట్ ఈస్ విత్ ఇన్ యూ. నీలోనే దాచిపెట్టాడు. ఒక చిన్న విత్తనములో ఎలాగైతే ఆ యొక్క పెద్ద వృక్షము దాచిపెట్టాడో, ఆ యొక్క విత్తనములో ఎంత సామర్థ్యతను పెట్టాడంటే గొప్ప వృక్షము, ఆ యొక్క వృక్ష ఫలాలు కూడా ఆ యొక్క విత్తనములో పెట్టాడు. నీలో కూడా అంతే. అంత చిన్న విత్తనములో ఎలాగైతే అంత పెద్ద వృక్షాన్ని పెట్టాడో, అంత చిన్న వ్యక్తిలో నీలో అంత పెద్ద భవిష్యత్తును పెట్టాడు. నువ్వు చేయాల్సిందల్లా నీ అలవాట్లు మార్చుకోవాలి. నీ అలవాట్లు మార్చుకోవాలి. నీ అలవాట్లే నీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయి. గుర్తుపెట్టుకోండి, కొంతమంది అనుకుంటా ఉంటారు, నేను ఒక తప్పిదం వల్ల పుట్టానేమో, నేను నా యొక్క తల్లిదండ్రుల యొక్క కలయిక వల్ల పుట్టానేమో, లేకపోతే వారికి వివాహం కాలేదు అయినా సరే ఒక తప్పిదం వల్ల పుట్టానేమో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. నేను నీకు మాట చెప్తున్నాను, దేవుడు నిన్ను భూమి మీదకి రప్పించాలని చెప్పి అనుకోకపోతే నువ్వు భూమి మీదకి రావు. దేవుడు నిన్ను భూమి మీదకి రప్పించాలని అనుకున్నాడు గనుకనే నువ్వు పుట్టావు. సో యు ఆర్ నాట్ అన్ యాక్సిడెంట్, యు ఆర్ నాట్ అ మిస్టేక్, రాదర్ యు ఆర్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నువ్వు దేవుని యొక్క ప్రణాళిక అయి ఉన్నావు, నువ్వు దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నావు, నువ్వు దేవుని యొక్క కోరిక అయి ఉన్నావు, నువ్వు దేవుని యొక్క ఆలోచన అయి ఉన్నావు. అది నీ యొక్క శక్తి, అది నీవై ఉన్నావు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీలో ఏదో మోస్తున్నావు. అదేంటో తెలుసా? దేవుని యొక్క కృపావరము, దేవుని యొక్క బహుమతి. ఆ యొక్క కృపావరం ఎందుకు కొరకు ఉందంటే అది నీ కొరకు కాదు, ఈ యొక్క లోకానికి ఇవ్వటానికి. అది నీవు ఈ యొక్క లోకానికి అందింప చేయాలి. ఒక విత్తనము అది ఎందుకు కొరకు ఉందంటే దాని కొరకు కాదు, అది పెరిగి పెద్దయి వృక్షమై ఫలాలిచ్చి ఆ యొక్క ఫలాలని వేరే వాళ్ళకి అందింప చేయడానికి. దాట్ ఈజ్ లైఫ్. కానీ మనం ఈ జీవితాన్ని ఎలా చూస్తున్నాం? నాకేం వస్తుంది, నేనేం చేయగలను, నేను ఏం సాధించగలను? నో 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 నో, యు లివ్ సో యూ కెన్ సర్వ్ టు ద వరల్డ్. ఈ యొక్క లోకానికి అందింప చేయడం కొరకే నువ్వు ఈ యొక్క లోకానికి పంపబడి ఉన్నావు. మనం ఈ యొక్క సొసైటీ ద్వారా, ఈ యొక్క ఎడ్యుకేషనల్ సిస్టమ్ ద్వారా ఎంతగా డ్యామేజ్ చేయబడ్డామంటే మన యొక్క ఆలోచన అంత డ్యామేజ్డ్ మైండ్ మాత్రమే ఉంది. మనం ఎందుకు చదువుతాం? మంచి ఉద్యోగం చేయడానికి. ఎందుకు మంచి ఉద్యోగం? చక్కటి పెళ్ళి అవ్వడానికి. ఎందుకు మంచి పెళ్ళి అయితే పిల్లలు పుట్టడానికి. ఎందుకు ఉద్యోగం? డబ్బులు సంపాదించాలి. ఎందుకు డబ్బులు సంపాదించాలి? మరి ఇల్లు కొనుక్కోవాలి, బిల్స్ కట్టాలి, ఇవన్నీ చెయ్యాలి కదండి. జీవితం అంతా అంతేనా? ఒకసారి ఆలోచించండి. ఈజ్ లైఫ్ రియల్లీ మెంట్ ఓన్లీ టు పే బిల్స్? యూ హ్యావ్ బీన్ కండిషన్డ్ ఇన్ ద రాంగ్ వే. నువ్వు తప్పటి ఆలోచనలో ట్రైన్ చేయబడి ఉన్నావు. ఈ యొక్క లోకము రిటైర్మెంట్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ నమ్ముతుంది. రిటైర్మెంట్ ఏంటండి? రిటైర్మెంట్ ఏంటంటే తెలుసా? చావు కోసం ఎదురు చూడటం. రిటైర్మెంట్ అంటే నా ఒంట్లో సత్తు అయిపోయింది, నా బలం అయిపోయింది, ఇప్పుడు నేను అన్నీ ముగించుకొని ఇంట్లో కూర్చుంటున్నాను. ఎందుకు? చావు కోసం ఎదురు చూస్తున్నాను. ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దెర్ ఇస్ నో కాన్సెప్ట్ ఆఫ్ రిటైర్మెంట్. దేవుని రాజ్యంలో రిటైర్మెంట్ అనేటువంటి కాన్సెప్టే లేదు. ఏంటో తెలుసా? నువ్వు చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతావు. హల్లెలూయా. నువ్వు చనిపోయిన తర్వాత కూడా బ్రతుకుతావు. చనిపోయిన తర్వాత కూడా నీ క్రియలు ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, your mind has been damaged by this world system. నీవు ఈ యొక్క లోకానికి ఎందుకు పంపబడ్డావంటే నీ యొక్క బహుమతిని ఈ యొక్క లోకానికి అందించి అనేక సమస్యలకి పరిష్కారముగా పంపబడ్డావు. హల్లెలూయా. అనేక సమస్యలకి పరిష్కారముగా పంపబడ్డావు. యు ఆర్ అ ప్యాకేజ్ సెంట్ టు దిస్ వరల్డ్ టు డెలివర్ ఇట్ టు దిస్ జనరేషన్. ఈ యొక్క తరానికి అందింప చేయడానికి
నువ్వు ఈ యొక్క లోకానికి పంపబడ్డావు. దేవుడు నీలో పెట్టినటువంటి బహుమతిని, దేవుడు నీలో పెట్టినటువంటి కృపావరాన్ని నీవు అనుభవించి ఈ యొక్క లోకానికి పంచితే, ఇందాక మనం చూసినట్లు, ఇందాక వీడియోలో చూసినట్టు, నిన్ను కూడా మనుషులు గుర్తిస్తారు. నీ ఫలం బట్టే నీ యొక్క గుర్తింపు ఉంటుంది. నీ ఫలం బట్టి నీ యొక్క గుర్తింపు ఉంటుంది. ఫలం బట్టే ఆ యొక్క చెట్టుని మనం గుర్తిస్తాము. క్రియలు బట్టే మనల్ని గుర్తిస్తారు. గుర్తుపెట్టుకో, నీ యొక్క శక్తి ఈ యొక్క లోకం ఇవ్వదు, నీ శక్తి దేవుడిస్తాడు. మర్చిపోకు, నీ యొక్క గుర్తింపు ఏంటో తెలుసా? నీవు దేవుని యొక్క బిడ్డవు. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. యు ఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్. దాట్ ఈస్ యువర్ రికగ్నిషన్. నీ యొక్క బలం అక్కడి నుండి వస్తుంది, నీ శక్తి అక్కడి నుండి వస్తుంది. నీ యొక్క శక్తి నీవు చదువుకునేటువంటి చదువు బట్టి ఉండదు, నువ్వు చేస్తున్న ఉద్యోగం బట్టి ఉండదు. నీ శక్తి, నీ గుర్తింపు దేవుడి నుండి వస్తుంది. దేవుడే నీ యొక్క మూలమై ఉన్నాడు. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలోనైనా దేవా, నీవు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైనటువంటి వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవ, యొక్క వాక్యంనైనా మాతో మాట్లాడి మాలోనైనా గొప్ప మార్పును తీసుకురావడానికి సహాయం చేయము. దేవ, యొక్క లోకానికి అందింప చేయడానికి నీవు పెట్టినటువంటి ఆ యొక్క కృపావరమును, ఆ యొక్క విత్తనాన్ని ప్రభు మేము పెంపొందించి ఒక గొప్ప వృక్షము వలె ప్రభు దాన్ని మార్చి, దేవా, మేము వృద్ధాప్యం వచ్చేసరికి ప్రభువా, దేవా, ఆ యొక్క పళ్ళు ప్రభువా అనేక వృక్షాలుగా మరల తిరిగి మారడానికి సహాయం చేయము. అనేక మందికి ప్రభువా గొప్ప ఆశీర్వాదంగా ఉండడానికి సహాయం చేయము. దేవా, నీ యొక్క కృపావరాన్ని ప్రభువా మాలో పెంపొందించుము. మాలో నైనా ఇంకా నూతనపరచుము ప్రభువా. నీ యొక్క క్రియలు మాలో చెయ్యమని ప్రార్థిస్తున్నాము. యేసురాజా, ఈ ఉదయకాలం ప్రభువా నీవు చేస్తున్నటువంటి ప్రతి కార్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీవు చేస్తున్నటువంటి ప్రతి క్రియను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవా, మేము తిరిగి ఇంటికి వెళ్తుంటుండగా నీవు దీవించుము, ఆశీర్వదించుము. దేవా, నీ యొక్క దీవెన ప్రభువా మాలోని బలపరచుము, మమ్మల్ని వెంబడించేలాగా చేయమయ్యా. దేవా, నీ యొక్క గమ్యాన్ని ప్రభువా మేము బయట వెతకకుండా మాలోనే ప్రభువా మేము చూడడానికి నీవు పెట్టినటువంటి ఆ యొక్క విత్తనాన్ని ప్రభువా మేము పెంపొందించి అనేక మందికి అందింప చేయడానికి సహాయం చేయము. నీకే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సంఘం అంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అందరికి ప్రైజ్ ద లార్డ్.